పప్పులండి, పెసరపప్పు, కందిపప్పు, బొబ్బర్లు, శనగపప్పు, ఇవన్నీ మొత్తం 5 పప్పులండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం అండి, పాలాకు, కొద్దిగా వాటర్ అండి ఉడకడానికి కోసం. మూత పెడుతున్నానండి. స్టవ్ వెలిగించి పెట్టానండి. 4-5 విజిల్స్ రావాలి. పప్పు తాలింపు వచ్చిందండి. సారీ అండి, పప్పు విజిల్ వచ్చింది. తాలింపు కావాల్సిందండి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ వేయాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తాలింపు కొద్దిగా బాగా వేయించుకోవాలండి. తాలింపు వేగింది. ఉడికిన పప్పు అండి. దీన్ని ఈ పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేసే అవసరం లేదండి, ఎందుకంటే దీంతో మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోయిందండి. ఇది తాలింపులో వేసేసుకోవాలి. ఇది చాలా హెల్దీకరమైన పప్పు అండి. ఇది మనకి ఇంకా వాటర్ కావాలంటే పప్పులో మిగిలిన వాటర్ ఉంటుంది చూడండి, అది ఇందులో వేస్తే సరిపోతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీకరమైన పప్పు అండి. ఇది ఇందులో తాలింపు కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో టమాటా కానీ చింతపండు కానీ వేయలేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఏంటంటే పప్పు రెండు ఎక్కువ, చింతపండు టమాటా ఇవన్నీ వేస్తే ఎక్కువ అయిపోతుంది కదా, మిగిలిపోద్ది పప్పు, అందుకని నేను అంత వేయలేదు. కుటుంబం పెద్దగా ఉన్నవాళ్ళు కొంచెం టమాటా, చింతపండు ఇవన్నీ వేసుకోండి. మనకి కొంచెం ఆకు ఎక్కువ వేసుకోవాలండి. ఆకు ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకుంటే మంచిగా మన బాడీకి అన్నీ అందుతాయి. హెల్దీ పప్పు ఆకుకూరండి, పాలాకుని. పప్పులు అన్నీ చేయడం వల్ల చాలా రుచి వస్తుందండి. ఇది చపాతీకి బాగుంటుంది, అన్నానికి బాగుంటుంది.